హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంకా మేమైతే సప్తశృంగి చూసిన తర్వాత అక్కడి నుంచి మేము డైరెక్ట్గా నాసిక్ అయితే వచ్చేసాము. నాసిక్ వచ్చాక ఇంకా అక్కడి నుంచి అయితే కారు అక్కడ పార్కింగ్ చేసేసి ఇంకా ఆటోలో అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా ఆటో వాళ్ళు అయితే మమ్మల్ని పంచవటి దగ్గరికి అయితే తీసుకెళ్ళాడు. సో మేము అందరం అందరం 3 నెంబర్స్ కలిసేసి ఆటోలో అయితే ఎక్కేసాము. సో ఇంకా మేము ఫస్ట్ రాగానే శివయ్య దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పక్కనే సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ఉన్నాడు అనమాట. అక్కడికైతే వెళ్తున్నాము. అంటే గోరేరామ్ మందిర్ అనమాట. శ్రీ గోరేరామ్ మందిర్, సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. జై శ్రీరామ్. ఇదేనా సీత గుహ? లైన్ मैडम मैडम चलो जल्दी. ముందుగా అందరం ఒక దగ్గర ఉన్నాం. సో మనమైతే సీత గుహ దగ్గరికి అయితే వచ్చేసాము. లైన్ ఉందన్నమాట. అలా గుహ ఉంటుందన్నమాట. గుహలోకి వెళ్ళి అలా బయటికి వెళ్ళాలి. అయితే బయటికి వెళ్ళాలి. అవునా? అయ్యా భయ్యక కూర్చుంది ఎందుకు? పిల్లలు జాగ్రత్త. నేను మోతీలో వీడియో కాదు పడతాం. భయపడతా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వస్తుందిలే, ఏం కాదు, దేవుడే. జై శ్రీరామ్. సీతమ్మ సో ఇక్కడికైతే సీతమ్మ గుహ లోపలికైతే వచ్చేసాము. నెక్స్ట్ ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత పక్కన వేరే గుహ ఉంటుంది. అక్కడి నుంచి అయితే బయటికి వెళ్ళాలి.
సీతమ్మ గృహ అంటే ఎందుకంటే ఆ రాముల వారు అరణ్యవాసం చేసేటప్పుడు రావణాసుడైతే సీతమ్మ కోసం అయితే వస్తాడనమాట. అలా వచ్చినప్పుడు అయితే సీతమ్మ తల్లి గుహలో దాచుకుంటుంది రాముల వారు లేని సమయంలో. సో అందుకే ఇది సీత గుహ అంటారనమాట. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు అయితే ఈ సీత గుహలోకి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటారు. అది ఈ సీత గుహ అన్నమాట. చేయి తినిపిస్తే చేయి నాకు తాకాలి పెట్టాలి. ఇంకా అన్నీ ఎదురు వస్తున్నాయి. నాకు భయం. పరశురామనా రావణాసుడు సీతమ్మ అక్కడ ఇటు రావణాసుడు అమ్మా భిక్షాంది అంటాడు కానీ నాసిక అది ఉంది కదా ఏదేది 1 మంచి సోని త్రివేణి సంఘం ఉంటుంది కాలు పడుకునేది అదే కూడా చూసినాం ఇప్పుడు मंदिर राम मंदिर का ये मंदिर पहले ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది. మనకి ఇప్పుడు 3 అయినాయా? మనకి 3 అయినాయి. చెట్టు మీద నెంబర్ 3 ఉంది. ఇంకో టెంపుల్కి అయితే వెళ్తున్నాము. పంచవటి లింగం అంటే 5 లాస్ట్ వన్ ఇప్పుడు డాడీ వాళ్ళు వస్తున్నా చూడండి మా ఆయనకి ఎంత దూరం వచ్చేసినాయి. సో ఇప్పుడు మనమైతే శ్రీ కళారాం మందిర్కి అయితే వచ్చేసాము.
వచ్చేలా స్టేజ్ వస్తుండే కన్స్ట్రక్షన్ అయితే చాలా సో మేము ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము. సో మాకు దర్శనం వచ్చేసి 20 మినిట్స్లో అయిపోయింది. దర్శనం అయిపోయాక ఇంకా బయటకు వచ్చాము. ఇది వచ్చేసి అంతా బయట అనమాట. ఏంటంటే పంచవటి అని పేరు ఎందుకు వచ్చిందంటే రామాయణ కాలంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు వనవాసము చేసేటప్పుడు ఇక్కడ నివసించారనమాట. అంతేకాకుండా ఇక్కడ 5 మర్రి చెట్లు పెద్దవి ఉన్నాయన్నమాట, ప్రాచీనమైన చాలా పురాతనమైనవి. అందుకే వీటికి పంచవటి అని పేరు వచ్చింది. సో ఇంకా నాసిక్ వచ్చిన ప్రతి ఒక్కరు అయితే ఈ పంచవటిలోనైతే దర్శనం చేసుకుంటారు. సో మేము కూడా అలాగే దర్శనం చేసుకున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అలా దర్శనాలు అయితే కంప్లీట్ అయిపోయి ఇప్పుడు సంఘంకి అయితే వెళ్తున్నాము. సో మేమైతే పంచవటి నుండి అయితే త్రివేణి సంఘంకి అయితే వచ్చాము. ఈ వీడియో వ్లాగ్ అనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే పెడతాను, తప్పక చూడండి, చాలా బాగుంటుంది. సో ఇంకా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.